యువకులని అడుగుతున్నా, 10 ఏళ్లలో చంద్రశేఖరరావు రేషన్ కార్డు అని ఇచ్చిండా? 10 ఏళ్లలో ఎన్నడైనా మీకు సన్న బియ్యం ఇచ్చిండా? 10 ఏళ్లలో 200 యూనిట్లు మీ ఇళ్లలో ఉచిత కరెంట్ ఇచ్చిండా? మా ఆడబిడ్డలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చిండా? మరి ఇవేమి ఇవ్వని బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు వచ్చి మీ ఓటు ఎట్లా అడుగుతారని నేను అడుగుతున్నా. ఇవాళ మీ సోదరుడు మీరు అభిమానంతో ఆశీర్వదిస్తే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఇవాళ 61,000 రేషన్ కార్డులకు 2,39,000 పేదలకు ఈరోజు సన్న బియ్యం ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే అందుతున్నాయంటే అది ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది. దాదాపుగా గృహలక్ష్మి, మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలు వేలాది మంది ఈరోజు ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుంది. 500 రూపాయల సిలిండర్ కావచ్చు, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని కేసీఆర్ మోసం చేస్తే నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా, జూబ్లీహిల్స్ నిరుపేదలకు రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు 4,000 ఇండ్లు మీకు కేటాయించి మీ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. ఇవాళ కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, నేను సవాలు విసిరినా కాళేశ్వరంలో కేసీఆర్ మీద సిబిఐ కేసులు ఎందుకు పెడతలేరు, మేము పంపించి 3 నెలలు అయింది, జవాబేందని ఆయన నాకు సవాలు విసురుతుండు, నాతో చర్చిస్తాను. ఇదేదో మామూలుగా ఆల్తు ఫాల్తు ఎలక్షన్ కాదు. ఈ ఎలక్షన్ లో పోటీ జరుగుతున్నది కారుకు బుల్డోజర్ కు. రేపు మీ ఇంటికి కూడా బుల్డోజర్ రావద్దంటే మాగంటి సునీతమ్మ గెలవాలి, కేసీఆర్ గెలవాలి, బీఆర్ఎస్ గెలవాలి. లేకపోతే రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తే అడిగేటోడు ఉండడు, కాపాడేటోడు ఉండడు. రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తే అడ్డుకునే దమ్మున్న నాయకులు ఉండాలి అంటే ఎల్లుండి 11 తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేయాలి. కేవలం బుల్డోజర్ కడ్డం వచ్చేది కారు మాత్రమే తప్ప ఇంకో పార్టీతోనో ఇంకో నాయకుడితోనో కాదు. దయచేసి ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు గరీబులకు సాయం చేసిండు. కేసీఆర్ కిట్ ఇచ్చిండు. బిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే 13,000 ఇచ్చిండు, మరి మగపిల్లడు పుడితే 12,000 ఇచ్చిండు. ఇలా వస్తున్నదా కేసీఆర్ కిట్టు? బంద్ అయిందా లేదా? రేవంత్ రెడ్డి వచ్చినాక గట్టిగా చెప్పాలి, ఇంకెళ్ళి బంద్ అయిందా లేదా కేసీఆర్ కిట్టు? కేసీఆర్ కిట్ వస్తుందా? బంద్ అయిందా? రంజాన్ తోఫా వస్తుందా? రంజాన్ తోఫా వస్తుందా? బతుకమ్మ చీరలు వస్తున్నాయా? క్రిస్మస్ గిఫ్ట్ వస్తుందా? దళిత బంధు వస్తుందా? మైనారిటీ బంధు వస్తుందా? ఇవాళ రైతు బంధు వస్తుందా? మరి ఇన్ని బంధు పెట్టి ఏం చేస్తావు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా నేను. ఇన్ని బంధు పెట్టినోడు రేపటి రోజున మీ జూబ్లీహిల్స్ అభివృద్ధి చేస్తా అంటే, జూబ్లీహిల్స్ ఏదో చేస్తా అంటే నమ్మి మోసపోదామా? 2 ఏళ్ల కిందటనే 420 హామీలు ఇచ్చి అడ్డగోలు మాటలు చెప్పి గద్దెనెక్కి ఇవాళ 2 ఏళ్లలో ఒక్క గ్యారంటీ కూడా పూర్తి చేయలే. ఏమన్నంటే ఫ్రీ బస్సు చేసిన కదా అంటాడు. నేను ఒక్క మాట అడుగుతున్నా, ఫ్రీ బస్సు అంటే మహిళలకేమో ఫ్రీ బస్సు, ఇంట్లో ఉండే మహిళకు ఫ్రీ బస్సు, మరి ఇంట్లో ఉండే మగ ఆయనకు డబుల్ టికెట్. ఇక అదేం ఫ్రీ బస్సు పాడైంది? మొగళ్ళకేమో డబుల్ టికెట్, డబుల్ రేటు, అదే మళ్ళీ మహిళకు ఫ్రీ అట. అంటే కుడి చేత్తో నిచ్చుడు. వాళ్ళే గెలుస్తారని చెప్పుకోవాలట, ఏ సర్వీస్ వాళ్ళే గెలుస్తారని చెప్పుకోవాలట. ఇక కాంగ్రెస్ వాళ్ళు గెలుచులేదు, గెలవని తెలుసు వాళ్ళకు కూడా. ఇలా ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే ఈవెంట్కి నొప్పైనా ఇలా మనం మీటింగ్ పెట్టుకుంటే అంటే పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. మీటింగ్ పెట్టుకోదట, ఇచ్చిండ్రు క్యాన్సిల్ చేశారు, నేను చెప్పిన నీ పర్మిషన్ తీసుకొని సంకల పెట్టుకో, ఇంకెక్కడ పెట్టుకో. అరే పాత బస్తీకి భాగ్యలక్ష్మి గుడి మీటింగ్ పెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ, దూరబండ మాది, జూబ్లీహిల్స్ మాది, పక్కా వచ్చి తింటా. నీ పర్మిషన్లు గిర్మిషన్లు జంటానై భారత్ మాతా కి జై, జై శ్రీరామాన్ని గాంధిస్తాం. ఈ జూబ్లీహిల్స్ గడ్డ మీద ఆ కాషాపు జెండాను రెప్పరెప్పలు ఆడిస్తామని చెప్పి వచ్చినా మీకు ఏం చెప్పారు నాకు అర్థం కాలే. కాంగ్రెస్ వాళ్ళకు భయం ఏంటంటే వాళ్ళకి తురుకోలకు జోకులు మొదలు పెట్టిరన్న, టోపులు పెట్టుకున్నట్టు పెట్టారు, పాకిస్తాన్ జోకులు మొదలు పెట్టారు. నాకు గుర్తొస్తున్నాను, ఎందుకంటే నాకైతే అనవట్లేదన్న.
అన్నా నేను నా ధర్మాన్ని కాపాడుతున్నా, హిందూ సమాజాన్ని సమృద్ధి చేయడానికి నేను కష్టపడుతున్నా, హిందూ ఓట్ బ్యాంక్ తయారు చేయడానికి కష్టపడుతున్నా, ఇంకో మతాన్ని కించపరచన్నా. ఆ టోపీ పెట్టుకొని ఓట్లు అడిగే రోజు వస్తే నా తల నరుక్కుంటే తప్ప నేను పెడతాను. పహల్గాం మర్చిపోయాను, పహల్గాం మర్చిపోలే కదా. పహల్గాంలో హిందువుల అవయవాలు చూసి కాల్చి చంపేసిన హిందువులను మర్చిపోయానా? హిందువుల అవయవాలు చూసి కాల్చి చంపేసినా. నాకు ఈ కాంగ్రెస్ అయితే దౌడొస్తుందన్న. ఈ టోపీలు పెట్టుకొని తిరిగి ఈ పాకిస్తాన్ జోక్తుంటే ఫస్ట్ వీళ్ళని చెక్ చేయాలి. మీరు నిజంగా హిందువులేనా, ఇలా దేని పాకిస్తాన్కి ఇక్కడ ఉందా అని డౌట్ వస్తుందన్న. చెక్ చేయాలా లేదా? చెక్ చేయాలి లేదా? ఇవాళ బండి సంజయ్ వస్తారట, మీటింగ్ ఆపుతారట. నీ అయ్య జాగిరాదు, నీ తాత జాగిరాదు. రే కేసీఆర్ గడిలు బద్దలు కొట్టింది మనం, కేసీఆర్ మెడలు వంచింది మనం, కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం చేసింది మనం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎగిరాల్సిన కాషాయ జెండా ఎగరలేకపోయిందన్న బాధ అనిపిస్తుంది అన్న. నీ లేక ఓట్లే లేక మాకు ఇలా మూర్ఖుడు కేసీఆర్ అంటాడు అనుకోడు. ఇంకా మూర్ఖుడు, ఇంకా మూర్ఖుడు. ఈ మధ్య సినిమా డాలు నేర్చుకునేది జనతా గ్యారేజ్ జలా కొడుతున్నాడు. ఈయన అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. మీ అయ్యా ఆఫీస్ ఫామ్ హౌస్ వాడు కావాలట ఎప్పుడన్నా. మళ్ళా 3 సంవత్సరాలకు వాళ్ళ అయ్యా బయటకు వస్తాడట, అప్పుడు ముఖ్యమంత్రి అవుతాడట. వరదలు వస్తే రాడు, వర్షాలు పడితే రాడు, బోరు బండ మునిగిపోతాయంటే రాడు, బోరు బండ సమస్యలనే రాడు, పిల్లలు చచ్చిపోతే రాడు, బస్సులు యాక్సిడెంట్ అయితే రాడు, చంపుతాడు, పంటాడు. అప్పుడప్పుడు బయటకు వచ్చి యశోద హాస్పిటల్ పోతాడు, బతికే ఉన్నా అని చెప్పుకోవడానికి యశోద హాస్పిటల్ పోతాడు. అని ఇంకొని సాగుని కోరుకోవడం మనం అనుకుంటావా? కేసీఆర్ సార్ నిన్ను 100 ఏళ్ళు ఆరోగ్యంతో ఉండాలి. కానీ అసలు విషయం చెప్పన్నా, ఈ కొడుకు కేసీఆర్